రామ, ఎవరైతే ఈ గంగావతరణాన్ని ప్రశస్తమైన మనస్సుతో అంటే నమ్మకంతో కూర్చుని నమస్కరించి విని సంతోషిస్తున్నారో వాళ్ళకి ధన్యం, వాళ్ళు ధన్యులవుతారు. యశస్వం, కీర్తివంతులవుతారు. ఆయుష్యం, వాళ్ళకి ఆయుర్దాయం కలుగుతుంది. పుత్ర్యం స్వర్గమతి చత, ఈ శరీరం పడిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు. యశ్రావయతి విప్రేషు క్షత్రియేషు ఇతరేషు చ, ఇది విన్నటువంటి సమస్త మనుష్యులు ఎవరు విన్నారో వాళ్ళందరూ వాళ్ళు ఏ ఏ సంప్రదాయాలకు ఏ ఏ కులములకు చెందిన వారైనా సరే అందరూ కూడా ప్రియంతే పితరస్తస్య, గంగావతరణం కథ జీవితంలో విన్న రోజున వాళ్ళ పితృదేవతలందరూ ఎంతో సంతోషిస్తారు. మా వాళ్ళు వాళ్ళ గంగావతరణం విన్నారు అని. ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతాని చ, అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ సంతోషిస్తారు గంగావతరణం చెప్పినా గంగావతరణం విన్నా. అటువంటి ఈ గంగావతరణం శుభప్రదమైనటువంటి